చాలా మాకు లేదు భయలేదు మీ దగ్గర ఆశీర్వచనం దొరుకుతుంది. బ్రహ్మబాబా గారి జీవిత చరిత్రను ఇది మీరు లక్ష్మీనారాయణ కాబట్టి ఈ సృష్టి పని లక్ష్మీనారాయణ జనవరి 18, 69వ తేదీ 69 సంవత్సరాలు 69వ సంవత్సరం. అంటే నేను పుట్టింది 64, దాదాపుగా 55 సంవత్సరాల క్రితం ఈ సంస్థని స్థాపించడంలో, ఈ సంస్థ స్థాపనకు మూలకారకులైనటువంటి బ్రహ్మశ్రీ, వారి పేరు అప్పుడు లేఖరాజు కదా, భౌతిక నామం లేఖరాజ్. అటువంటి ప్రజాపిత బ్రహ్మ వారి చిత్రపటం ఈరోజు ఇక్కడ విడుదల చేయటం, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించటం, దీనికి ముఖ్యంగా ముందుగా ఇక్కడ ఉన్నటువంటి సిస్టర్స్కి, ప్రముఖులకి, శివలీల గారికి, రామేశ్వర్ గారికి, అలాగే వేదికపై ఉన్నటువంటి ఇతర పెద్దలకు, మిత్రులు వీరభద్రరావు గారికి, వచ్చేసిన పత్రికా మిత్రులకి అందరికీ నమస్కారం. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం ప్రపంచంలో భారతదేశానికి ఏ గుర్తింపు ఉన్నా లేకపోయినా గతంలో ఆధ్యాత్మికంగా భారతదేశం ప్రపంచానికి గురువు. అది దాదాపుగా అది మన వేలాది సంవత్సరాల సివిలైజేషన్ నుంచి మన యొక్క గొప్పతనం ప్రపంచం గుర్తించింది. we were the spiritual leaders of the world forever. భగవద్గీత సమయం నుంచి ప్రతి ఒక్క మన పురాణాల నుంచి కానివ్వండి, మన యొక్క మహాకావ్యాల గురించి కానివ్వండి, గొప్ప గొప్ప మరి థింకర్స్ గురించి కానివ్వండి, చాణక్యుడి వంటి ఆర్థికవేత్తల నుంచి కానివ్వండి, భారతదేశం స్పిరిచువల్గా ఒక గొప్ప నేతృత్వాన్ని ప్రపంచానికి ఇచ్చింది. అటువంటి నేతృత్వాన్ని కాపాడటంలో వందలాది సంవత్సరాలు విదేశీ పాలకులు వచ్చి భారతదేశాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఆర్థికంగా మనల్ని దెబ్బతీయగలిగారు. మనల్ని మన దేవాలయాలను పడగొట్టేటువంటి ఒక దారుణమైనటువంటి సంస్కృతి చేశారు, దారుణమైనటువంటి ఒక పనులు చేశారు, ధనాన్ని కొల్లగొట్టారు, సంపదను దోచుకున్నారు, ప్రజల్ని తీవ్ర ఇబ్బందులు పెట్టారు. కానీ మన ఆధ్యాత్మికతను, మన సనాతన ధర్మాన్ని మాత్రం వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. ఇది ఈ ధర్మానికి, సనాతన ధర్మానికి, మన ఆధ్యాత్మిక చింతనకు ఉన్నటువంటి ఒక బలం. దాన్ని కాపాడటంలో బ్రహ్మకుమారి సంస్థ చేసినటువంటి సేవలు మరోలేనివి. దానిలో మరి ప్రజాపిత బ్రహ్మ అయినటువంటి బ్రహ్మశ్రీ గారు ఈరోజు చేసినటువంటి బాబా గారు చేసినటువంటి సేవలు, వారి సంస్థనే స్థాపించకపోతే నాకు తెలిసిన అనేక సంస్థలు బాగా ప్రాచుర్యం పొందాయి. కేవలం ఎటువంటి వివాదం లేకుండా, ఎప్పుడు ఎటువంటి అనవసరపు చర్చలోకి రాకుండా పూర్తిగా తమ ఆధ్యాత్మిక విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఒక పాజిటివ్ వాతావరణం నిర్మించిన కొన్ని సంస్థల్లో బ్రహ్మకుమారీస్ అన్నది చాలా ప్రముఖమైందని చెప్పక తప్పదు. ఇది ఈ సంస్థకు ఉన్నటువంటి ఒక గొప్ప గుర్తింపు. నాకు కొంచెం కోవిడ్ సమయంలో బ్రహ్మకుమారీస్ సంస్థతో కొన్ని ప్రాంతాల్లో వారు ఆ సమయంలో కోవిడ్ లాక్డౌన్ సమయంలో వారు ఇబ్బందులు పడుతుంటే వారితో మాట్లాడి కొంత ఏర్పాట్లు చేసే అవకాశం అప్పుడు లభించింది. కానీ ప్రత్యక్షంగా ఎప్పుడు బ్రహ్మకుమారీస్తో అనుబంధం లేకపోయినా నేను చెప్తున్నా, నా సొంత ఇంటి విషయమే చెప్తున్నా, ఏదన్నా ఇబ్బందులు కలిగినా, మానసిక ఒత్తిడి కలిగినా, మీరు చేసేటువంటి సేవల గురించి చదివినా, యూట్యూబ్ ద్వారా తెలుసుకున్న ఒక రకమైనటువంటి మానసిక ఊరట లభిస్తుంది. అది ఈ రోజుల్లో నాకు తెలిసి ఈ దేశంలో అని ప్రపంచ అన్ని దేశాల్లో ప్రజలకు మెయిన్గా కావాల్సింది ఊరట, మానసిక ఊరట. ఎంత సంపాదించుకున్నా, ఎంత మనం అభివృద్ధి చెందినా
ఒత్తిడి మాత్రం నాకు తెలిసి కనీసం ఈ దేశంలో 10 రెట్లు పెరిగింది. మన దేశ ఆర్థికాభివృద్ధి 10 రెట్లు పెరిగితే ఒత్తిడి కూడా 10 రెట్లు పెరిగింది. ప్రతి ఒక్కరిలో ఒత్తిడి. దానికి కొంత కారణం ఏంటంటే మన ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి, ఆధ్యాత్మిక చింతన తగ్గింది. సో దానివల్ల బ్రహ్మకుమారీస్ వారు చేసేటువంటి సేవలు మరువలేనివి. సో కాబట్టి వీఆర్ ద లీడర్స్ ఆఫ్ ద వరల్డ్. సో అటువంటి ఒక పక్క ప్రధాని నరేంద్ర మోదీ గారి సమయంలో ఇటువంటి ఆధ్యాత్మిక చింతనని, ఆధ్యాత్మిక మరి ఊరటని కలిగించేటువంటి సేవలు అందిస్తున్నటువంటి సంస్థకి, బ్రహ్మకుమారీస్కి, అలాగే బ్రహ్మబాబా గారికి మరొకసారి సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మరి సిస్టర్స్కి నమస్కారం తెలియజేస్తూ నమస్కారం. జై జై.